ఈ కాలేజీలు కాక మరో 5 ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ కాలేజీలన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురం, సీతంపేట, రొంపచోడవరం, బొట్టాయిగూడెం, దోర్నాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ కూడా ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి. సీతంపేట, పార్వతీపురం కాలేజీ, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి. పలాసలో ఇంతకు ముందు నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది. నేను అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపున ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి. ఇందులో 5 మెడికల్ కాలేజీలు మేముండగానే 5 మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి. 2023-24లోనే క్లాసులు కూడా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా 2023-24లో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే 3 బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందారు. 800 మెడికల్ సీట్స్ ఈ 5 కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి. మరో 2 కాలేజీలు పులివెందుల, పాడేరు ఈ 2 కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే పాడేరులో క్లాసులు కూడా 50 సీట్లతో పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది. పులివెందులో మరో 50 సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు బిగిన్ చేయమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే దాదాపుగా 7 కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పులివెందుల, పాడేరు ఈ 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ 7 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. ఇక మిగిలింది మరో 10 కాలేజీలు. ఈ 7 కాలేజీలకు మిగిలిన 10 కాలేజీలకు ఈ 17 కాలేజీలకు అవసరమైన ఖర్చు 8,000 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 5 సంవత్సరాలలో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం 2019 నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2,360 సీట్లు అయితే మరో 2,550 సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4,910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి.